హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నాగాస్ కిచెన్. ఇవాళ నేను మీకు సింపుల్గా చాలా త్వరగా అయిపోయే ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, చేసి ట్రై చేయండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోండి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోండి. మంట మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే ఆనియన్స్ మాడిపోతాయి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. టమాటా ముక్కలు ఇలా బాగా మెత్తపడ్డాక ఇందులో కొద్దిగా పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, మరియు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయట్లేదు. అన్నీ మిక్స్ చేసి ఒక 2 minutes లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒక 1 to 2 minutes వేయించుకోండి. బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోండి, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోండి. మనకు కర్రీ అనేది థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు బాగా మరిగించుకోండి. ఇలా బాగా మరిగాక ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండి సింపుల్గా అయిపోయే కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ కిచెన్. థ్యాంక్ యూ.